సభకు నమస్కారం. భాగ్యనగరంలో మా స్వగృహంలో ఈ నెల 4వ తేదీన గురువారం నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు లోక కళ్యాణం కోసం అంటూ రామాయణంలో ముఖ్యమైనటువంటి కాండ శ్రీ సుందరకాండ. ఈ సుందరకాండ పారాయణ మరియు ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని చెప్పని చాలా రోజుల నుంచి మేము అనుకుంటూ ఉన్నాం. మా ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి దాదాపుగా 150 సంవత్సరాలుగా మాది మూడో తరం. నిత్య ధూపదీప నైవేద్యాలతోటి మహానైవేద్యంతోటి ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇంటికి తెనాలి నుండి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెల 1వ తారీఖున. ఎప్పటి నుంచో అనుకున్నటువంటిది. మరి ఇంటికి స్వామి వచ్చారు గనక ఆ కార్యక్రమం జరుపుకుంటే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి, మరి బాధ్యత వహించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి గనక మద్రాసు వాస్తవ్యులు, మద్రాసు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ నుదురుమాటి వెంకట దేవిప్రసాద్ శర్మ గారిని మేము కోరి ఉన్నాం. వారు ఎంతో ప్రయాసలు కోర్చి మాకు 4వ తారీఖు నుండి ఏర్పాటు చేసుకోండి అని చెప్పని పచ్చజెండా ఊపడం జరిగింది. అందువల్ల 4వ తారీఖు కార్యక్రమం ప్రారంభమైంది. వారు 4వ తారీఖు ఉదయానికల్లా చెన్నై నుండి విచ్చేశారు సతీ సమేతంగా. ఉదయం పూట ప్రతిరోజు కూడా శ్రీరామ, సీత మరియు ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామావళి, షోడశోపచార పూజ అయిన తర్వాత ఉదయం పూట శ్రీదేవి ప్రసాద్ గారు పారాయణ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున 9వ రోజు పారాయణతో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి సహస్రనామావళి ఆకుపూజ చేయడం జరిగింది. తీర్థప్రసాద వినియోగం జరిగింది మధ్యాహ్నం. సాయంత్రం పూట ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, ప్రవచన కార్యక్రమం ప్రారంభించడంలో కొద్దిపాటి ఆలస్యం జరిగింది, మన్నించండి అని కోరుతూ ఈ రోజున చూడామణి ప్రధానం అనేటువంటి అంశం మీద శ్రీ ప్రసాద్ గారు ప్రవచించబోతూ ఉన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పండితులు, వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను శ్రీరామ భక్తులు ఎంతోమంది వచ్చి ఉన్నారు. వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి శ్రీరామ భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని గత 8 రోజులుగా వీక్షిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా లాగిన్ అయి ఉన్నారు. అందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, వారు వీక్షించే సమయంలో మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమం నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగడం కోసం అంటూ మీ యొక్క సహాయ సహకారాలు అర్థిస్తూ ఈనాటి ప్రవచనాన్ని నిర్వహించడానికి సిద్ధమైనటువంటి డాక్టర్ ఎన్వి దేవిప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా సాంప్రదాయం ప్రకారం పండితులను పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా మాకు మిత్రులు, ఈ అపార్ట్మెంట్లో సన్నిహితులు, నిజామాబాదు, ఆర్మూరులో నేను పనిచేసినప్పుడు వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం ఉన్నది. అలాగే ఓరియంటల్ సిమెంట్ కంపెనీలో మార్కెటింగ్ సెక్షన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీ కేశవ శర్మ గారు ఈ రోజున సభకు రావడం చాలా ఆనందదాయకం.
మేము అడిగిన తడగానే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇవాళ ఒక పెళ్లి కూడా అటెండ్ కావాల్సి ఉంది మా అపార్ట్మెంట్లోనే. కానీ మా మీద ఉన్నటువంటి అభిమానంతో మేము కోరగానే శ్రీ శర్మ గారు విచ్చేశారు. శ్రీ కేశవ శర్మ గారిని, ఈనాటి ప్రవచకులైనటువంటి డాక్టర్ ఎన్వి దేవిప్రసాద్ గారిని ముందుగా దుశ్శాలువతోటి సత్కరించి ఆ తరువాత పుష్పమాలతోటి అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, కేశవ శర్మ గారిని మేము ఎప్పుడు స్మరించుకుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఒక 3, 4 ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటివి. ఆ క్యాలెండర్లు చాలా బాగున్నాయి, పాలరాతి విగ్రహంలాగా ఉన్నాయి. అందుకని నేను అవి లామినేట్ చేయించి ప్రతిరోజు కూడా పూజది చేస్తూ మాకు అవకాశం కలుగజేశారు కేశవ శర్మ గారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం సభాముఖంగా. చాలా చక్కటి ఫోటోలు అవి, ఎంతో జీవం ఉట్టుపడుతున్నటువంటి ఫోటోలు అవి. చూడంగానే నాకు అనిపించింది ఇవి లామినేట్ చేయిద్దామని చెప్పని. వారికి ప్రత్యేకంగా ఈ రోజున సభకు ఇచ్చేసినందులకు ధన్యవాదాలు అర్పిస్తూ ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రవచకులైనటువంటి డాక్టర్ ఎన్వి దేవిప్రసాద్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తే నైకేన పద్మం స్వితమపి చ శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం. రామం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఆ విధంగా లంక నుంచి తిరిగి వచ్చినటువంటి హనుమంతుడు జాంబవదాది పెద్దలనందరినీ చూసి ఆనందపడుతూ వాళ్ళు అడుగగా అంగదు ప్రముఖాదులందరూ కూడా చుట్టుముట్టినటువంటి ఆ యొక్క సమయంలో సీతా అమ్మవారు ఎట్లా ఉన్నది అసలు చూసారా లేదా అని విచారపడుతున్నటువంటి సమయంలో అతని యొక్క నాదాన్ని చూసి, అతని యొక్క కంఠస్వరాన్ని చూసి తప్పకుండా సీతని చూసి హనుమంతుడు ఇక్కడికి వస్తున్నాడు అని జాంబవంతుల వారు చెప్పగానే అందరూ కూడా సంతోషించి కేకలు వేసి కిలకిలారావాలతో ఆనందంతో కేరింతలు కొడుతూ చూస్తున్నప్పుడు హనుమంతుల వారు ఆ యొక్క మహేంద్ర పర్వతం మీదకి దిగడం జరిగిందనమాట. ఈ విధంగా దిగినటువంటి హనుమంతుడు దృష్టా సీత, మొట్టమొదటిగా వాళ్ళకి
ఊరట కలిగించే విధంగా సీతని నేను చూశాను అని చెప్పాడు. ఎలా ఉన్నది, ఆమె యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయని అందరూ కూడా అడిగారు. చాలా దీనమైన ఒక స్థితిలో ఉన్నది. మలినమైన వస్త్రములను ధరించి వాడిపోయినటువంటి ముఖంతో, మంచుతో కుదించుకుపోయినటువంటి వికసించినటువంటి పద్మము వలె ప్రకాశిస్తోంది ఆవిడ. అన్నాహారములు లేకుండా పతి తన పక్కన లేడు అనేటువంటి ఒక దుఃఖంతో ఒక వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఆచరిస్తూ ఉన్నది. తన యొక్క భర్త అయినటువంటి రాముణ్ణి అహర్నిశము తలుచుకుంటూ కృంగి కృషించిపోయి తన యొక్క ఈ యొక్క అవస్థకి బాధపడుతూ రాక్షస స్త్రీల యొక్క మధ్యన మాటిమాటికి వాళ్ళ యొక్క సూటిపోటి మాటలతో, హింసలతో బాధపడుతున్నటువంటిది. నియత సముదాచార భక్తిర్భర్తరి చోత్తమా ఎన్నహంతి దశగ్రీవం సమహాత్మా కృతాగతం నిమిత్త మాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి అని నేనే ఆవిడికి సమాధానంగా చెప్పాను. ఆవిని సమాశ్వాసపరిచి తప్పకుండా రాముడు రాక్షసునైనటువంటి ఈ యొక్క రావణాసురుణ్ణి జయించి నిన్ను అయోధ్యకి అని ఊరట కలిగించాను. శోకపరాయణ అయినటువంటి ఆ యొక్క సీతాదేవిని చూస్తున్నాను. ఎట్లా సా ప్రకృతి చిక్కి శల్యమైనటువంటిదిగా ఉన్నది. ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాం గత అన్నాడు. ప్రతిపత్తునందు చదివినటువంటి విద్యార్థి వలె ఉన్నాడు. ప్రతిపత్తు అంటే ఇదిగో ఇవాళ పాడ్యం అన్నమాట. పాడ్యమని ప్రతిపత్తు అంటారు. ప్రథమ ప్రతిపత్ అంటారు. ఆవిడ్ని చూస్తే ఎట్లా ఉందని చెప్తున్నాడు. ప్రతిపత్ పాఠశీలేవ విద్యే శీలస్య విద్యేవ తనుతాం గతా. పాడ్యమి నాడు చదువుకున్నటువంటి విద్యార్థి వలె ఉన్నాడు. విద్యార్థి యొక్క విద్య ఎట్లా ఉంటుందో ప్రకాశింపకుండా ఉంటుందన్నమాట. ప్రాచీన కాలంలో ఏంటంటే పాడ్యమి నాడు చదవకూడదు. ఇప్పుడంతా కాలం మారిపోయి మనకి దాదాపు 200 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంప్రదాయం వచ్చింది. ఆదివారం సెలవ, మిగతా 6 రోజులు పాఠం, జూన్లో స్కూళ్ళు తెరవడం, ఇవన్నీ ఆంగ్ల విద్యా విధానం, విదేశీయ విద్యా విధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకి పెట్టారు. మన యొక్క విద్యా విధానం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నిన్న శ్రావణ మాసం, శ్రావణ పూర్ణిమ అయింది. ఇవాళ కూడా మిగులు ఉన్నది. దానికి యజ్ఞోపవీత ధారణం ఉన్నది. నూతన యజ్ఞోపవీత ధారణం ఉన్నారు. మనం జంధ్యాల పూర్ణమేని పెట్టుకున్నాం. ఆ రోజు ఉపాకర్మ అని పేరు వాస్తవానికి. ఇవన్నీ మనం తెలుసుకుని కూడా చాలా రోజులైపోయింది. ఎవరికీ తెలియట్లా. జంధ్యం వేసుకుంటే చాలు, సంధ్యాల పౌర్ణమి అని పేరు పెట్టేశారు. పంచాంగంలో చూస్తే మీకు సంధ్యాల పౌర్ణమి అని ఉంటుంది. చాలా శిష్టులైనటువంటి వేసేటువంటి పంచాంగంలో ఉపాకర్మ అని ఉంటుంది. శ్రావణ ఉపాకర్మ, ఉపాకర్మ అని పేరు అన్నమాట దీనికి. అంతేగాని జంధ్యం తగిలించుకోవడం అనేది కాదు సంప్రదాయం. అవన్నీ మర్చిపోయి ఉండడం వల్ల మనం ఏమనుకుంటున్నాం, జంధ్యం వేసుకుంటే చాలు, జంధ్యం వేసుకునేటువంటి రోజు. వాస్తవానికి అది కాదు. ఏమిటి అంటారా? మన యొక్క విద్యా విధానం ప్రాచీనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదము అపౌరుషేయం అంటారు. వేదానికి పురుషుడి చేత ప్రణీతమైనటువంటిది కాదు. పరమాత్ముడు కూడా, బ్రహ్మ కూడా తన యొక్క చదువుకున్న వేదాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ చెప్తున్నాడనే చెప్పాడు, కానీ బ్రహ్మ సృష్టించినట్లుగా లేదు.
అప్పటి నుంచి కూడా ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటారు, ఆ సిస్టమ్ అకాడమిక్ క్యాలెండర్ ఉంది మనకి. ఆ వేదారంభము చేయవలసినటువంటి రోజు శ్రావణ పౌర్ణమి. ఆ రోజునే స్కూల్ రీఓపెనింగ్. శ్రావణ మాసము పౌర్ణమి రోజున పాఠశాలలో విద్యార్థులు వేదాధ్యయనము చేసే వాళ్ళందరూ ఆ రోజున ఉండి తీరాలి. ఇప్పుడు రీఓపెనింగ్ డేకి అటెండెన్స్ లేకపోతే ఇంత ఫైన్ అంటున్నారు కదా, అట్లా రీఓపెనింగ్ డేట్ అది. ఆ రోజున విద్యాభ్యాసము వేదాభ్యాసము ఆరంభం చేయాలన్నమాట. ఆరంభం చేసే ముందర నూతన యజ్ఞోపవీత ధారణం చేసుకోవాలి. అది విధి. కాబట్టి ఉపాకర్మ అని పేరు దానికి. అధ్యాయోపాకర్మ అని పేరు. అధ్యాయం అంటే అధ్యయనం అనమాట. అధ్యయనము, ఉపాకర్మ అంటే ఆరంభము చేసేటువంటి రోజు. దానికి కావలసినటువంటి క్రియ అన్నమాట, ప్రక్రియ. అందుకని గురువు గారి యొక్క సమక్షంలో శిష్యులందరూ కూర్చుని ఆ రోజు యజ్ఞోపవీత నదీ తీరానికి వెళ్ళి స్నానము చేసి, అదంతా సిస్టమేటిక్గా ఉందన్నమాట. మాధ్యాహ్నికం చేసుకుని, పొద్దున్న సంధ్యావందనం చేసుకుని, బ్రహ్మచారులందరూ సమిధాదానం చేసుకుని, ఆ తరువాత గురువు గారితో సహా వెళ్ళి నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసిన తర్వాత, సంకల్పం చేసుకుని స్నానం చేసిన తర్వాత యజ్ఞోపవీత ధారణం చేసుకోవాలి. బ్రహ్మయజ్ఞం అంతా చేసిన తర్వాత యజ్ఞోపవీత ధారణ. మనకి ఋషులు ఎంతో మంది మహర్షులు ఈ యొక్క విద్యని మనకి సమర్పించారు. కృష్ణద్వైపాయనుడు వ్యాసుల వారి ఈ వేదాన్ని విభజించి, ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, సామవేదము, అథర్వవేదముని విడివిడిగా దాన్ని విభజించి పెట్టాడనమాట. అందుకని కృష్ణద్వైపాయనాది ఏ మహర్షులు ఉన్నారో ఆ మహర్షులందరికీ కూడా ఈ వేదాన్ని మంత్రద్రష్టలైనటువంటి ఋషులకి తర్పణం చేయాలి ఆ రోజు. ఇవన్నీ చేసిన తర్వాత యజ్ఞోపవీత ధారణ, కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత గురువు గారు హోమం చేసి వేదారంభం చేస్తారు. ఆ రోజున మొదలు పెడతారనమాట. యజుర్వేదులకి యజుర్వేదము, ఋగ్వేదులకి ఋగ్వేదం, సామవేదులకి తర్వాత వస్తుంది. వినాయక చవితికి ముందర వస్తుంది వాళ్ళకి. మన దేశంలో సామవేదం వాళ్ళు తక్కువ కాబట్టి మనకి తెలియదు. ఈ విధంగా విద్య ఆరంభం చేసేటువంటి ఒక రోజు అన్నమాట. ఇక్కడి నుంచి 6 నెలలు అధ్యయనం చేయాలి. పుష్యమాసము పౌర్ణమి దాకా అధ్యయనం. పుష్యమాస పౌర్ణమి తర్వాత అధ్యాయ ఉత్సర్గం అని పేరు. అంటే అధ్యయనం ఆ రోజున సమాప్తి అవుతుంది. ఆ తరువాత మిగతా వాళ్ళ సమయంలో ఏం చేయాలి, అవి వల్ల వేస్తూ ఉండాలి. శాస్త్రాలు, మిగతావి సంస్కృతం మొదలైనటువంటి కావ్యాలు, శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ ఉండాలి అన్నమాట. ఈ 6 నెలల్లో అధ్యాపనం. ఇది మన యొక్క. అలాగే పౌర్ణమి, అమావాస్య, పాడ్యం, ఈ 2 పాడ్యములు, 2 అష్టములు ఇవన్నీ కూడా అనధ్యాయములు. అనధ్యాయములు అంటే ఆ రోజున చదవకూడదు. పాడ్యం ఈనాడు చదవకూడదు. కొత్త పాఠం చదవకూడదు. పాత పాఠాన్ని వల్లే వేయచ్చు, మిగతా శాస్త్రాలు చదవచ్చు. ఈ విధమైనటువంటి మనకి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసేదే ఈ దంధ్యాల పౌర్ణమి అయినటువంటిది. కాబట్టి అన్నీ వదిలిపెట్టేసి దంధ్యాల పౌర్ణమి మటుకు పట్టుకుని దంధ్యం వేసుకునేది మటుకు విడవకుండా అదైనా చేస్తున్నామే అని సంతోషపడాలన్నమాట. కాబట్టి దీనికి వస్తుతః శ్రావణ ఉపాకర్మ అని పేరు అనమాట. శ్రావణ నుంచి పుష్యమాసం దాకా చదువుకోవాలి ఈ అనధ్యయన దినాలు తప్పిస్తే. అందుకని అమావాస్య నాడు చదవకూడదు, పాడ్యం నాడు. అందుకని సీతామ్మవారి ఎట్లా ఉన్నది అని చెప్తున్నాడు. ఈ సిస్టమ్ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రాచీన కాలంలో చెప్పారనమాట. శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయముపాకృత్య, ఆపస్తంభ సూత్రం నేను చెప్పేది. శ్రావణ పౌర్ణమాసి నాడున మాసం ప్రదోషేనాధీయేత, ప్రదోష కాలంలో అధ్యయనం చేయకూడదు. సాయంకాలం పూట అధ్యయనం చేయకూడదు. పొద్దున్నే 4 గంటలకు లేవాలి. ఆ బ్రాహ్మ ముహూర్తంలో అధ్యయనం చేయాలి. సాయంకాలం అధ్యయనం చేయకూడదు. మార్గ మధ్యంలో అధ్యయనం చేయకూడదు. వీధుల్లో అధ్యయనం చేయకూడదు. ఇట్లా అంతా నియమాలు ఉన్నాయన్నమాట. ఇటువంటి నియమాలను అనుసరిస్తూ అధ్యయనం చేయాలి. అందుకని ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నాడు, సీతాదేవి ఎలా ఉన్నది, చాలా చిక్కిపోయి క్షీణించి
ఆ ప్రకాశము లేకుండా ఉన్నది, కాంతి లేనది, హీనురాలై ఉన్నది అని చెప్పడం కోసం వాల్మీకి అక్కడ ఒక ఉపమానం ఇస్తున్నాడు. ప్రతిపత్పాఠశీలే శీలస్య విద్యే వర్తనుతాం గత. పాఠ్యం వినాడు చదువుకున్నటువంటి విద్యార్థి యొక్క విద్య వలె ఉన్నది. కాబట్టి ఆ రోజున చదువుకున్న వాడికి విద్య ప్రకాశించదు. వాడు ఎంత చదువుకున్నా విద్య వల్ల వాడికి రాదు అని శాస్త్రం చెప్తోందనమాట. ఆపస్తంభాది మహర్షులందరూ చెప్పారనమాట. ఈ విధమైన విద్యని మనం అధ్యయనం చేయాలి. ఉపాకర్మ చేసిన తర్వాత అలాగే పుష్యమాసంలో ఆ చదువు కంప్లీట్ 6 నెలలు ఈ సంవత్సరం అధ్యయనం అయిపోతుంది అనమాట. తర్వాత వల్లె వేయడమే. ఆ రోజున కూడా 3 రాత్రుల వరకు అధ్యయనం చేయకుండా ఆ తర్వాత అధ్యయనం ఆరంభం చేయాలి అంటున్నాడు. అంటే వేదం ఆరంభించేసేసి ఉండాలి. ఈ విధంగా మన యొక్క అధ్యయన శిష్టాన్ని ఏం చేశారు, మన యొక్క తెల్లవాళ్ళు అంటే ఆంగ్లేయుల పరిపాలన వచ్చిన తర్వాత క్రమక్రమంగా మనకి ఈ పాఠశాల సిస్టమ్ అంతా పోయి స్కూల్ సిస్టమ్ అని వచ్చింది. ఆ స్కూల్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క ఆదివారం నాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మతానుసారము ప్రార్థనలు జరపాలి. కాబట్టి దానికి అనుకూలంగా మనందరికీ కూడా సెలవులు ఇచ్చేసారు. ఇప్పుడు ఆ సెలవు తీయాలంటే కష్టం అనమాట. రద్దు చేయాలంటే అంతటి అలవాటు పడిపోయాం. ఆ యొక్క ఆదివారం వివాహ ముహూర్తాలన్నీ ఆదివారమే పెట్టుకోవాలి, శని ఆదివారాల్లోనే పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి తెస్తాం ముహూర్తాలు? ఏదన్నా ఫంక్షన్ అయితే ఆదివారమే పెట్టుకోవాలి. ఆదివారం ఎన్ని తీసుకొస్తాం? ఆ రోజు ముహూర్తం ఉండాలి, మంచి రోజుగా ఉండాలి, పాడ్యమే మొదలైనటువంటి కాకుండా ఉండాలి. ఎన్ని పెట్టుకుంటాం? ముహూర్తాలు చెప్తున్నాను. మళ్ళీ శాస్త్రులు గారినని పురోహితుడిని ఏం తప్పు? మనమేమో ఒక రోజుని సెలెక్ట్ చేసుకుని ఆ రోజే కావాలంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమందికి వాళ్ళు పెడతారు? అటువంటి నిర్బంధానికి లోనవుతున్నాం. ఒక గురువారం పెడుతున్నాం, ఒక శుక్రవారం పెడుతున్నాం అంటే వద్దండి. శుక్రవారం చక్కగా లక్ష్మీకరమైనటువంటి వారం. వాళ్ళ ఆఫీసులు ఉంటాయండి, అందరూ రాలేరు. ఇది ఈ విధమైనటువంటి అలా అధ్యయనము మొత్తం కూడా సిస్టమ్ మారిపోయింది. బంధువులు రావాలన్నా వెళ్ళాలన్నా ఒకళ్ళని కలవాలన్నా కూడా ఆదివారము అనేటువంటిది అంత అలవాటైపోయాం అనమాట. అలా ఉన్నది హనుమంతుడు ఆవిడ గురించి వివరంగా చెప్పాడు. కాబట్టి నేను ఆవిడకి ఏమాత్రము మనస్సులో చింత లేకుండా, ఏమాత్రమైనా అఘాయిత్యానికి, ఆత్మహత్య మొదలైనటువంటి యత్నాలకి పాల్పడకుండా ఉండడం కోసం, జాగ్రత్త కోసం ఆవిడని ఊరట కలిగించి, తప్పకుండా రాముడు రాగలడు, వస్తాడు, వచ్చి తీరుతాడు, అలాగే ఒకవేళ సముద్రం దాటలేకపోతే ఏం చేయడం అని నువ్వు పడినట్లయితే నా భుజం మీద రామలక్ష్మణులు ఇద్దరినీ కూర్చోబెట్టుకుని నేను సముద్రాన్ని దాటి లంకకి వచ్చి ఆ రావణ సంహారం చేసి నిన్ను తీసుకెళ్తాను. కాబట్టి ఏమాత్రము అధైర్యపడవలదు అని చెప్పేసి ఊరట కలిగించాను. ఆవిడ కూడా ప్రశాంతపడింది అని ఈ విధంగా చెప్పి తర్వాత కార్యం ఇంత విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత తమరి యొక్క ఆజ్ఞ ఎట్లా ఉంటుందో ఆ ఆజ్ఞగా చేస్తా. ఎందుకంటే తాను డెసిషన్ మేకర్ కాదనమాట. తను నిర్ణయం తీసుకోకూడదు. ఎంత పని సాధించుకుని వచ్చినా కూడా సేవకుడైనటువంటి వాడు, ఆ పైన ఉండేటువంటి యువరాజు మొదలైనటువంటి వాళ్ళు ఎవరున్నారో, వృద్ధులు ఎవరున్నారో వాళ్ళకి మర్యాద ఇచ్చి నేను చేసుకొచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చుకొచ్చినటువంటి ఏం చేశాననేటువంటిది వివరించాను. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి అని అంగదుడికి మొదలైన వాళ్ళకి విజ్ఞాపన చేశాడు. జాంబవంతుడు మొదలైన వాళ్ళకి. జాంబవాన్ హరిసత్తమ, జాంబవంతుడు చాలా సంతోషపడ్డాడు. పరమ ప్రీత, చాలా ప్రీతి చెందినటువంటి వాడై ఆనందపడ్డాడు. ఈ ఆనందపడడం అవసరం, ఆ ఒక్క సమయం లభించింది. లభించంగానే వానర శ్రేష్ఠులందరూ బయలుదేరారు.
రే సీతని చూడడం అయిపోయిందిరా, మనం కార్యం సాధించుకొచ్చేసాం, ఇక బయలుదేరండి అన్నాడు. పక్కన మధువనం ఉంది. మధువనం అని పేరేంటంటే దాని నిండా తేనె తట్టులు ఉంటాయి. తేనె తట్టులు మొత్తం చెట్ల మీద, పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. ఆకాశాన్ని అంటే ఎటువంటి చెట్లు కాబట్టి ఆ చెట్ల మీద వివిధమైనటువంటి మధువులు ఉంటాయన్నమాట, తేనె. అందుకని దానికి మధువనం అని పేరు. సుగ్రీవునికి చాలా ప్రీతికరమైనటువంటిది, ప్రాణప్రదమైన. రావణాసురుడికి అశోకవనం ఎట్లాగో సుగ్రీవుడికి ఈ యొక్క మధువనం అంత ప్రియమైనటువంటిది. ఎవ్వరూ తాకడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు. అనుమతి లేనిదే, రాజు యొక్క అనుమతి లేనిదే ఎవ్వరికీ కూడా ప్రవేశం లేదనమాట. సదేవాసుర యక్షేషు, కాబట్టి ఇక్కడ అందరూ చూశారు, ఆ సంతోషం పట్టలేకపోయారు. దృష్టాదేవి నచానీత, దేవి చూడబడింది, సీతాదేవిని చూశాము అనేటువంటి విషయం తెలుసుకున్న వెంటనే ఈ వానరులందరూ కూడా తతో జాంబవతో వాక్యం, జాంబవంతుని యొక్క వార్త వినడం ఆలస్యం, హనుమంతుడు ఈ విధంగా వివరించి చెప్పడం ఆలస్యం. వెంటనే మధువనానికి వెళ్ళారు. మొత్తం కోతులు, ఆ వానర సైన్యం మొత్తం కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ఆ యొక్క మధువనంలోకి పడ్డారు. మేరుమందర సంకాశాహ మత్తా ఇవ గజ మహాగజాహ, ఒక్కొక్క కోతి, ఒక్కొక్క వానరము, ఒక్కొక్క ఏనుగులాగా ఉన్నది అంత పెద్దగా ఉత్సాహంతో. రాఘవేచ అర్థ నిర్వృత్తిం కర్తుం చ పరమం యశ సమాదాయ సమృద్ధార్థా, ఏ లక్ష్యం కోసం మనం వచ్చామో ఆ లక్ష్యము నెరవేరింది కాబట్టి ఆ సంతోషంలో కర్మసిద్ధి మనకి కార్యసిద్ధి లభించింది కాబట్టి అందరూ కూడా పరస్పరం ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేసుకోవడం, కౌగిలించుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం, ఈ విధంగా తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఆకాశంలోకి దూకడం, కింద దూకడం, పైకి దూకడం, చెట్టు నుంచి చెట్టు, ఈ విధంగా ఆ వనమంతా మధువనాన్ని మొత్తం తిరిగారు. ప్లవమానాహ ఖమాప్లుత్య, ఆకాశంలోకి. నందనోపమం, నందనానికి దేవేంద్రుని యొక్క స్వర్గంలో ఉండేటువంటి నందనవనం లాంటి ఆ మధువనంలోకి ప్రవేశించారు. అదృశ్యం సర్వభూ, ఒక్క చీమ పురుగు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు, అట్లా కాపాడుతున్నారు దాన్ని. దానికి స్వయంగా సుగ్రీవుని యొక్క మేనమావైనటువంటి దధిముఖుడు అనేవాడున్నాడు. ఆ దధిముఖుడు తన యొక్క అనుచరులతో పాటు కాపాడుతున్నాడు దాన్ని. అలా మావయ్యను తన యొక్క మేనమావని నియమించాడంటే అతనికి ఎంత ప్రియం ఉండాలి, దాని మీద ప్రీతి ఉండాలి. అంత ప్రీతి కలిగినటువంటి మధువనాన్ని రక్షిస్తూ ఉంటే ఈ వానరులంతా అక్కడికి వెళ్ళారు. యద్రక్షతి మహావీర్య సదా దధిముఖ కపి మాతుల కపిముఖ్యస్య, కపిముఖ్యుడైనటువంటి సుగ్రీవుడు నాడే కపిరాజు, ఆ కపిరాజుకి మాతుల మేనమామ. సుగ్రీవస్య మహాత్మన తద్వనముపగమ్య, వనానికి వెళ్ళారు అందరూ కూడా. వెళ్ళే ముందర హనుమంతం మహావేగం, హనుమంతుడి దగ్గర ఒక్కసారి, హనుమంతుడు యువరాజు, హనుమంతుడి దగ్గర మేము ఈ సంతోషమైనటువంటి సమయంలో, ఆహ్లాదకరమైన సమయంలో కొంచెం ఉల్లాసంగా ఉందాం అనుకుంటున్నాం, ఏమంటారు హనుమంతుడు? హనుమంతులు వారు చెప్పారు, అయ్యో నాకు తెలియదు నాయన, ఆయన అంగదుడు ఇక్కడున్నాడు, యువరాజు. మనకి శక్తిమంతుడైనా ఎంతవాడైనా కూడా మన యొక్క అధికారానికి మీరి దాటి వెళ్ళకూడదు. మనకి పరిధులు ఏమున్నాయి? మన అధికారము, మన హక్కుల లోపల ఉన్నదే, ఆ పరిధిని దాటి మనం చెప్పకూడదు అనమాట. నేనే పర్మిషన్ ఇస్తున్నానని చెప్పచ్చా? చెప్పలేదు. ఇంత చెప్పిన వాడు అక్కడ సాక్షాత్తుగా అక్కడ జాంబవంతుడు ఉన్నాడయ్యా. జాంబవంతుడు తర్వాత అంగదుడు యువరాజు ఉన్నాడు. వాళ్ళందరినీ పర్మిషన్ అడగాలి, అనుమతి అడిగి వాళ్ళ యొక్క అనుమతితో మనం ఏమైనా చేయొచ్చు అన్నాడనమాట. వెంటనే ఇప్పుడే మనం అంగదుడు చెప్పాడు, సరే మనం ఇప్పుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళాలి, కానీ సీతాదేవితో సహా మనం రాముణ్ణి చూస్తే బాగుంటుంది, కాబట్టి మనమే యుద్ధానికి వెళ్ళిపోదామా అన్నాడు.
అంగదుడు. మొత్తం లంకని, రావణాసురుణ్ణి, కుంభకర్ణుడు మొదలైన రాక్షసులందరినీ నేను ఒక్కడనే చంపగలను, చంపగల సమర్థుణ్ణి. జాంబవంతుడు ఇంతమంది ఉన్నారు. మనం ఉట్టి చేతులతో వెళ్లకుండా సీతాదేవిని కూడా తీసుకువెళ్ళి లంకని చుట్టుముట్టి రావణాసురుణ్ణి సంహరించి మనమే తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది అన్నాడు. అన్ని విన్నాడు జాంబవంతుడు. ఆయన మనకి శక్తి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ యజమాని అయినటువంటి వాడు రాముడు. సీతని రక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు శ్రీరాముడు. శ్రీరాముని యొక్క అనుజ్ఞ లేదే మనం ఏమి చేయడానికి లేదు. హనుమంతుడు చెప్పాడు, సీతా అమ్మవారంటే ఆవిడ యొక్క క్రోధమైనటువంటి చూపుతోనే లంకా నగరాన్ని, రావణాసురుణ్ణి భస్మం చేయగలిగినటువంటి పతివ్రత శిరోమణి. ఆవిడ దగ్గర నేను ఈ విధంగా ప్రస్తావించినప్పుడు ఏం చెప్పింది, నాయన రాముని నుంచి నాకు ఆజ్ఞ రాలేదు. ఒక కారణం. రెండవ కారణం, రాముడి యొక్క కీర్తికి కలంకము రాకూడదు. ఎప్పుడు కూడా రామునికి అపకీర్తి రాకూడదు. భార్యని కాపాడలేకుండా ఇంకోళ్ళు ఎవరో కాపాడారు అనేటువంటి పేరు రాకూడదు. ఆ భార్య స్వయంగా రావణాసురుణ్ణి దహించివేసింది అంటే రామునికి ఎంత అపకీర్తి. అందుకని చెయ్యగలిగితే రాముడే ఈ పని చెయ్యాలి అని సీతామ్మవారు చెప్పింది. అటువంటప్పుడు మనం చేయొచ్చా ఆ పని? జాంబవంతుడు చెప్పాడు, అలా కాదు నాయన, మనకి బలోత్సేకం, ఇవాళ బలం ఉందని చెప్పి మనం ఈ విధంగా మాట్లాడకూడదు. దాని యొక్క విధి విధానాలు ఏ ప్రకారంగా ఉన్నాయో శాస్త్రసమ్మతమైనటువంటి దాన్నే మనం చెయ్యాలి. కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటువంటిది సుగ్రీవుల వారి యొక్క ఆజ్ఞ. ఆ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ రాముని యొక్క ఆదేశం ప్రకారం ఉంటుంది. దాన్ని దాటుకుని మనం యథేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్లు ఈ పని చెయ్యకూడదు అని సలహా ఇచ్చాడు. అందరూ కూడా అంగీకరించారు. వృద్ధుడు ఆయన, జాంబవంతుడు, ఆయన చెప్పిన మాట వినాలి కదా. అందరూ సరే అన్నారు. వెంటనే ఈ వానరాలన్నీ గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్ ఒకళ్ళకొకళ్ళు దండం పెట్టుకున్నారట. చూడండి, ఆ వానర చేష్టలు అంటారు కదా. పాటలు పాడుతున్నాడట ఒకడు డప్పులు కొడుతున్నాడు. నృత్యంతికేచిత్ ప్రహసంతికేచిత్ ఒకడు నాట్యం ఆడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, నృత్యం ఆడుతున్నాడు. కొంతమంది నవ్వుతున్నారట, బాగుందిరా. పతంతికేచిత్ అక్కడి నుంచి ఎగురుతాడట, ఇక్కడి నుంచి ఎగురుతాడు. ఈ విధంగా చేష్టలు చేస్తున్నారు. ప్లవంతికేచిత్ అక్కడ ఉన్నటువంటి సరస్సుల్లో అంతా దూకి ఆనందంగా ఈతలు కొడుతున్నారు. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని కింద పడ్డాం. ఒక చెట్టు నుంచి ఒకళ్ళు అందరూ కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క ఉత్సాహం తెలుస్తూ ఉంది అంగదుడికి. కాబట్టి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఈ సందర్భంలో పర్మిషన్ ఇవ్వకపోతే చాలా ఆపద. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారంటే మనకి మర్యాద దక్కదు. ఒక కార్యాన్ని సాధించుకుని వచ్చిన వాడికి మనం ఒక కన్సెషన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఒక రాయితీ ఇవ్వాలన్నమాట. ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇవ్వాలి. ఎప్పుడు మనం ఇంట్లో అయినా బయటైనా కూడా ఒక కార్యాన్ని, మహత్కార్యాన్ని సాధించుకుని వచ్చినట్లయితే అకార్యమపి కుర్వద్భిః అంటాడు వాల్మీకి. కొంచెం తప్పైన పని అయినా కూడా అంగీకరించాలి. అకార్యమే ఇది. ఈ మధువనాన్ని నాశనం చేయడం అనేటువంటిది ఒక తప్పైన పనే, రాజు యొక్క వనం అది. కానీ ఈ సందర్భంలో, ఈ యొక్క మహత్కార్యాన్ని నెరవేర్చుకుని వచ్చినటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నాడు, అకార్యమపి కుర్వద్భిః, అకార్యమైనా కూడా మనం అనుమతించాల్సిన ధర్మం ఉన్నది. కాబట్టి మనం అంగీకరిద్దాం అన్నాడు. హనుమంతుడు చెప్పాడు, వెళ్ళండి మీరు. అంగదుల వారు చెప్పారు, యువరాజు చెప్పాడు కదా, యువరాజు యొక్క ఆజ్ఞ శిరసా వహించాలి మనం. యువరాజే అనుమతి ఇచ్చేశాడు, ఇంకెందుకు మనకి, మీరు వెళ్ళండి. అందరూ అడిగారనమాట. ఈ సంతోష సమయంలో కొంచెం ఆ వనానికి వెళ్ళి కొంచెం అక్కడ లీలా విశేషాలు చేద్దామని, కోర్చేష్టలు అవన్నీ, ఆ తేనెంతా తాగాలని. ముఖ్యంగా తేనెంతే అంత ప్రియం. సమాకులం తత్కపి సైన్యమాసీత్ మధుప్రపానోత్కట సత్వచేష్టం. ఆ మధునందరూ తాగుతున్నారు విపరీతంగా.
జాంబవంతుడు, వీళ్ళ యొక్క హనుమంతుడు, అలాగే అంగదుని యొక్క అనుమాన్య దదౌ తేషాం, కాబట్టి మీరందరూ వెళ్ళండి నాయన అన్నారు. అందరూ తతై ప్రవృద్ధై పరిభర్త, అక్కడ అందరూ కలిశారు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆ తేనె తాగితే మత్తు వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటారట. అక్కడక్కడ ఆ తాగి 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 ఆ యొక్క మధు గ్రోలి అందరూ పడుకుని ఉన్నారు. మధ్యలో వాళ్ళు ఎక్కి తొక్కుతున్నట్టు, కొంతమంది వాడిని లేపుతున్నట్టు, వాడిని ఆకాశంలోకి విసిరేస్తాడు ఒకడు. తోకని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఒకడు, తన తోకనుకుని ఇంకోళ్ళ తోకని ముద్దు పెట్టుకుంటున్నట్టు. తోక ప్రియమైనది. నచాత్ర కశ్చిత్ నబభూవ కశ్చిత్ తమత్త, ఒక్కడు కూడా ఆ మైకం లేనటువంటి వాడు లేట. అట్లా తాగాడు. అట్లా అది పిండుకోవడం, తాగడం. ఆ తేనె తెట్టు ఉంటుంది, దాన్ని అట్లా పట్టుకోవడం అనమాట. పిండడం, ఒక పిండి అలా సాక్షాత్తుగా తాగడం అనమాట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఫలమూల గంధమూల ఫలాలు మొత్తం కూడా ధ్వంసం చేసి పారేస్తున్నారు. ఏ ప్రియమైనటువంటి గాయంతమన్య ప్రహసన్నుపైతి, ఒక పాడుతున్న వాడిని ఏం పాడుతున్నావురా నువ్వు, ఇట్లా పాడరా అని ఇంకోటి పాడతాట. కోతులు పాడితే ఎట్లా ఉంటాయి, వింటూ ఉంటాడు. రుదంతమన్య ప్రణదో, ఒకడు ఏడుస్తూ కూర్చుంటాట ఊరికినే తమాషాకి. కొట్టినప్పుడు ఒకడినొకడు కొట్టడం, కొట్టినప్పుడు ఏడవడం, ఏడుస్తున్న వాడిని సముదాయించడం. నుదంతమన్య ప్రణుదన్నుపైతి, ఈ విధంగా కపిసైన్యం అంతా అట్టహాసం చేస్తూ, అల్లకల్లోలం చేస్తూ ఆ మధువనాన్ని సర్వనాశనం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు తస్య గోప్తా హరివీర వృద్ధ, గోప్తా అంటే దాన్ని రక్షించేవాడని అర్థం అన్నమాట. సతై తతోవనం తత్పరిభక్ష్యమాణం, సర్వనాశనం చేస్తున్నటువంటి, అట్టహాసం చేస్తూ తాగడం ఏంటి, ఆ మధువనాన్ని నాశనం చేయడం ఏంటి, పత్రాలు పుష్పాలు అన్ని వెదజల్లు ఉన్నాయి కింద అంతా కూడా. ఎక్కితే ఏమవుతుందండి, చెట్టు మీద ఎక్కితే ఏమవుతుంది, కోతి చెట్టు మీద ఎక్కిందంటే మనకి చూసుకోవచ్చు, కిందంతా ఆకులమయం ఉంటుంది. పూలు పళ్ళు అన్ని కిందకి రాలి ఉంటాయి. ఒక్క కోతి చాలు. వేల మంది కోతులు ఇట్లా వెళ్ళాయంటే ఏమవుతుంది, సమీక్ష కోపం వచ్చేసింది. అధివక్తుడు ఆయనే కదా అక్కడ కాపలాదారుడు, సంరక్షకుడు. వెంటనే కోపం వచ్చేసింది ఆయనకి. ఆయన కింద 100 మంది అనుచరులు కాపాడడానికి, అంతమందిని వేతనం ఇస్తూ జీతం ఇస్తూ అపాయింట్ చేశాడు ఆయన. వెంటనే ఆయన వచ్చాడు, చూసి వీళ్ళ యొక్క ఊహాచకాంశ్చిత్ తిట్టాడు అందరినీ పట్టుకుని. ఏంట్రా మీకు బుద్ధి ఉందిరా, అసలు రాజుగారి మధువనాన్ని ఇట్లా సర్వనాశనం చేస్తున్నారు, ఎవరిచ్చారా మీకు ఆ హక్కుని? హనుమంతుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చేసాడు. అంగదుడే పర్మిషన్ ఇచ్చేసాడు, తెలుసా నీకు అన్నాడు. ఎవర్రా మాట్లాడుతున్నావు, ఊహాచకాంశ్చిత్ పరుషాణి, తిట్టాడనమాట. నేనే రాయి, ఈ యొక్క వనానికి నేనే కాపలాదారిని, సంరక్షకుడిని, నాకే నువ్వు ఎదురు సమాధానం చెప్తా అన్నాడు. పోయి పని చూసుకోపో. హనుమంతుడు పర్మిషన్ ఇచ్చాడు, తెలుసా నీకు? వాచకం సమేత్యకైశ్చిత్ కలహం చకార, కలహం, ఇద్దరికి దెబ్బలాట. చెట్లు పీక్కుని కొట్టుకుని బారి పారేశారు దధిముఖుణ్ణి అందరూ కలిసి. నఖై, గోళ్లతో పీకి వాళ్ళు ఒళ్ళంతా గీరి పారేశారు. ఇంకా కొంతమందిని వాళ్ళ అనుచరుల్ని కొరికేయడం అనమాట, విసిరిపుచ్చుకుని బారే. అవశ్యం కృతకార్యస్య వాక్యం అని ఈ విధంగా చేసేటప్పటికీ దధిముఖుడు అయినటువంటి వాడు మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాడనమాట. అహం ఆవారయిష్యామి యుష్మాకం పరిపంథినః. అందరూ వెళ్ళారు, ఈ దధిముఖుడు చాలా మమ్మల్ని హింసిస్తున్నాడు, మీరు పర్మిషన్ ఇచ్చినా కూడా, మీరు అనుమతి ఇచ్చినా కూడా తాగనివ్వట్లేదు, మమ్మల్ని ఆడుకోనివ్వట్లేదు, ఉత్సాహంగా 4 ఆటలు ఆడుకుందామంటే ఆడుకోనివ్వట్లేదు, మమ్మల్ని అందరినీ చాలా మందిని కొట్టాడు అని వీపు చూపించను, చెయ్యి చూపించను, ఈ విధంగా హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అంగదుడి దగ్గరికి వెళ్ళారనమాట. హరిశ్రేష్టో హనుమాన్ వా, హనుమంతుడు చూశాడు. అలానా, ఎవరు చేసింది? దధిముఖుడని మన సుగ్రీవుడు మహారాజు గారి మావయ్య గారు. అలాగా, నేను వస్తున్నా, అవ్యగ్ర మనసో, మీరేమి అతన్ని పట్టించుకోబోకండి, అసలు నేను పర్మిషన్ ఇస్తాను, తాగండి అన్నాడు హనుమంతుడు. అవ్యగ్రమనసో యూయం మధు సేవత వానరాహ, మీరు బాగా మీకు ఇష్టం వచ్చినట్లు ఆడుకోండి, ఈ ఒక్కరోజు మీకు
పర్మిషన్ ఇచ్చాం. అహం ఆవారై, నేను చూసుకుంటాను, ఎవరు వచ్చినా సరే. దధిముఖుడేంటి వాడు తాత, ఎవడొచ్చినా కూడా నేను చూసుకుంటాను అన్నాడు. శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగద. ఆ విధంగా అంగదుడు కూడా చెప్పాడు. అంగదుడికి కూడా సంతోషం. ఏమయ్యా, అవశ్యం కృత కార్యస్య వాక్యం హనుమతోమయ. హనుమంతుడు పర్మిషన్ ఇచ్చాడంటే నా దగ్గర ఇంకా పర్మిషన్ అడగకూడదు మీరు. ఎందుకని చెప్తున్నాను? హనుమంతుడు తనకి కింద వాడే, మంత్రే, తను యువరాజు. కానీ కృతకార్యస్య, మనం మేనేజ్మెంట్లో ఇవన్నీ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఒక పని చేశాడంటే ఆఫీస్లో కానీ, మనం మెయింటైన్ చేసేటువంటి ఆఫీసులో ఎవరైనా సరే, గృహంలో కానీ ఇంట్లో కానీ, అవశ్యం కృతకార్యస్య, ఒక కార్యాన్ని, మహత్కార్యాన్ని నెరవేర్చుకుని ఒకడు వచ్చాడంటే వాడు చిన్నవాడైనా వాడి మాట వినాలి, మన్నించాలి. ఒక్క రోజుకి మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి ఆ రోజుకి. ఎందుకంటే మనం చెయ్యలేనటువంటి పనిని, మహత్కార్యాన్ని వాడు చేసి పెట్టాడు, సాధించుకొచ్చాడు. ఆ దుర్లభమైనటువంటి, దుస్సాధ్యమైనటువంటి కార్యాన్ని ఒకడు గనక సాధించుకుని వస్తే, వాడు చిన్నవాడైనా కూడా, వాడు తనకి కిందవాడైనా కూడా, అతనికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ కొంచెం ఆ రోజుకి ఇవ్వాలి. ఒకవేళ అతను రిక్వెస్ట్ చేసుకుంటే, అతను గనక మనల్ని ఫలానా ఇది నేను వాళ్ళకి అనుమతి ఇచ్చానండి, మిమ్మల్ని అడిగే చెయ్యాలి కానీ నేనే ఇచ్చేసానంటే, నువ్వెట్లా ఇస్తావని ఫైట్ చేయకూడదు, యుద్ధం చేయకూడదు. నేనుండగా నువ్వెట్లా ఇస్తావు అనకూడదు. అవశ్యం కృత కార్యస్య వాక్యం హనుమతోమయ అకార్యమపి కర్తవ్యం. తప్పైన కార్యమైనా కూడా దానికి మనం పర్మిషన్ ఇవ్వాల్సిందే అన్నాడు. వెంటనే అలా ఉన్నప్పుడు ఈ మహత్కార్యాన్ని సాధించుకొచ్చినటువంటి హనుమంతుడు ఏమడుగుతాడో అవన్నీ కూడా మనం ఇవ్వాలి. హనుమంతుడు వీళ్ళందరికీ మీరు వెళ్ళండిరా అని చెప్పాడంటే, నేను దాన్ని మళ్ళీ మీరు వెళ్ళకూడదు నాయన అని అడ్డగించకూడదు. హనుమంతుడు ఎట్లా చెప్తాడో అట్లా చేయండి అయ్యా అని ఆ రోజు చెప్పాలి. అప్పుడు అహంకారం కూడదు. అది ఆ సమయంలో వచ్చి నన్ను అడగకుండా ఎలా నువ్వు హనుమంతుడు పర్మిషన్ ఇస్తాడు, మీరు వెళ్ళకూడదు అని అలా చెప్పకూడదు అనమాట. ఎప్పుడు కూడా అది నేర్చుకో. అంగదస్య ముఖాశ్రుత్వ, అంగదుడు అన్నాడు, హనుమంతుడు అంతటి వాడు సేవకుడిని పొగడడం నేర్చుకోవాలి, సాధించుకొచ్చిన వాడిని పొగడడం నేర్చుకోవాలి, మనసు రావాలి. అవన్నీ మనం నిర్వహణ అనమాట. కార్యనిర్వహణ కమిటీ అంటారో, నిర్వాహకులైనటువంటి వాళ్ళు అట్లా చేయాలి. అంగదుడు వాడు చెప్పాడు, నన్నెందుకు అడుగుతారు, హనుమంతుడు పర్మిషన్ ఇచ్చా, నేనెవడిని అడగడానికి, చెప్పడానికి, వెళ్ళండి, మీరేమనుకున్నారో అది చేయండి అన్నారు. హనుమంతుడి యొక్క వాక్యానికి గౌరవం ఇచ్చి పూజయిత్వాథ అంగజం, అందరూ కూడా సంతోషించారట. ఆహా, యువరాజయుండి కూడా ఇంత పవర్, శక్తి తన దగ్గర ఉన్న, అధికారం ఉన్నప్పటికీ కూడా అంగదుడు వినయంతో తన యొక్క సీనియర్స్ అనమాట, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళు హనుమంతుడికి మొదలైనటువంటి వాళ్ళకి తగినటువంటి స్థానము, గౌరవం ఇచ్చి, వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి, ఎవరు చెప్తారయ్యా ఈ రోజుల్లో అంటున్నారు, వానరోత్తములందరూ పొగిడారు అంగదుడిని. కాబట్టి ఎంతకెంతకి మనం అధికారం ఉన్నా కూడా వినయాన్ని ప్రదర్శిస్తామో అంతకంతకీ మనకి గౌరవం పెరుగుతుంది సంఘంలో. మనం అనుకుంటాం మన యొక్క అహంకారాన్ని చూపిస్తేనే మనకి శక్తి ఉన్నట్టు అనుకుంటాం. అలా కాదు. మనం ఎంతకెంతకి ఎదుగుతున్నామో అంతకంతకి వినయం చూపించాలి. హ్యూమిలిటీ అంటారు. ఆ హ్యూమిలిటీయే ఉండాలి. ముఖ్యంగా వినయం. విద్యకి ఏమిటి అలంకారం అన్నాడు, వినయమే అలంకారం. ఎంతకంతకి అణకువగా ఉంటామో అంతకంతకి మనకి మర్యాద పెరుగుతుంది. ఇది తెలియదు చాలా మందికి. అందుకని అధికారం సింప్లిసిటీ అన్నమాట. చెప్పారా అని అలా ఉండాలి. సాధు సాద్భితి సంఘుష్ట, వెంటనే వాళ్ళకి చూడండి, ఇదంతా ఒక నిర్వహణ సామర్థ్యం అన్నమాట. తన యొక్క పేరుని పెంచుకోవాలంటే వినయంగా ఉండాలి. హృదయం నుంచి రావాలి ఆ వినయం. అందుకని అణకువతో పూజయిత్వాథ, వెంటనే అంగదుడిని అందరూ కూడా పొగిడారట. ఆహా, ఇంతటి శక్తిమంతుడు అయినా కూడా నువ్వు అణకువగా ఉండి పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి సభలో
హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళకి తనకి కింద పనిచేసే వాళ్ళకి కూడా మర్యాదనిస్తూ, ఇంత చేశావు, నీలాంటి వాడు ఎవడుంటాయా రాజు అని పొగిడి తక్షణమే మధువనానికి వెళ్ళారు. మధువనానికి వెళ్ళి ఆ పాలకులు ఎవరన్నారో వాళ్ళని కొట్టారు. ఇప్పుడు వీళ్ళకి శక్తి వచ్చింది కదా, మరి అధికారం వచ్చింది. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసాడు అంగదుడు, యువరాజు పర్మిషన్ ఇచ్చేసాడు. హనుమంతుడి యొక్క మాట మీరడానికి దవదాటకుండా అంగదుడు కూడా మీరు వెళ్ళండి, ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పేటప్పటికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు, చెప్పకుండానే చాలా నాశనం చేశారు. ఇప్పుడు దధిముఖుడు వచ్చాడు. మళ్ళీ వచ్చారేంట్రా అన్నాడు. పోవాయ్ అన్నాడు. ఒక్కటిచ్చాడు. దధిముఖుడికి వాళ్ళ యొక్క అనుచరులతో పెద్ద యుద్ధం అనమాట. అందులో ఉత్సాహం వచ్చేటప్పటికి బలం రెట్టింపు అయిపోతుంది. అందరూ వేసి కొట్టారు, దధిముఖుడిని వేసి కొట్టారు. తే ప్రవిష్టా మధువనం పాలాన్ ఆక్రమ్య సర్వ, పాలకులు ఎవరైతే ఉన్నారో అందరినీ చుట్టుముట్టారు. చుట్టుముట్టి మనిషికి ఒక దెబ్బ వేశారు, కోతికి ఒక దెబ్బ. అంతే. కొన్ని వేల మంది ఉన్నారు, వేల దెబ్బలు వేస్తే ఏమవుతుందా పాపం. వాళ్ళందరూ కూడా దధిముఖుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి కొట్టారా నిన్ను, నేను వస్తున్నాను అన్నాడు దధిముఖుడు. దధిముఖుడు వెంటనే వచ్చాడు. బాహుభి పరిగృహ్యత, అందరూ పట్టుకున్నారు, వాడిని పట్టుకుని వాడిని వేశారు. ఉన్మత్త భూతాహ, పిచ్చి పట్టినట్లుగా పక్కనున్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో చెట్లన్నిటినీ అట్లా పట్టుకున్నారు, ఊడ పెరిగారు. వేళ్లతో సహా పెకిలించి ఒక్క దెబ్బ వేశారు. అందరూ కొట్టారు దధిముఖుడిని. ఆ కొట్టేటప్పటికి వీడేం చేశాడు, అంగదుడి దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇట్లా పర్మిషన్ ఇస్తాను, ఇవాళందరూ కొట్టారన్నారు. అంగదుడు ఒక్కటిచ్చాడు. ఏంటి నన్ను ఏమనుకుంటున్నా, తతో దధిముఖ క్రుద్ధ, దధిముఖుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడికి వెళ్ళాడు. పక్కన ఉన్నటువంటి కొండరాళ్ళు వీళ్ళు వాటిని వేసుని కొట్టాడు. వీడేదో పొడుద్దామని చెప్పి అంగదుడి దగ్గరికి వెళ్ళాడు. చేటని యువరాజుని చెప్తున్నాను, నా మాట వినకుండా నువ్వేంటో ఏదో సుగ్రీవుడు బాబాయ్ వాళ్ళ యొక్క మామగారు అని ఊరుకుంటే ఊరికినే చాలా నువ్వు గొప్పలు పోతున్నావు, ఇది మూడోసారి నువ్వు రావడం అన్నాడు. ఒక్క దెబ్బ వేశాడు. దాంతో దధిముఖుడికి అసలు అంగములన్నీ కూడా శిథిలం అయిపోయినాయి. హనుమంతుడు కూడా పక్కన ఉన్నాడు, ఒక దెబ్బ వేశాడు. అంతే, ఇంకా ఏమి మళ్ళీ మాట్లాడలా. సైనికులు తన యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దెబ్బలు తిని ఉన్నారు. దెబ్బలు తిని ఉండేటప్పటికీ ఇంక చేసేది లేక ఏం చేశాడు, మీ పని చెప్తాను ఉండండి అన్నాడు. దధిముఖం క్రుద్ధం వానర పుంగవ అభ్యధావంత, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఒక్క దెబ్బ వేసేటప్పటికీ అథైనం నిష్పిపేషాషు వేగవద్వసుధాతలే సభగ్న బాహూర్భుజ, మొత్తం పిండి పిండి అయిపోయాట ఆయన దధిముఖుడు. మీ పని చెప్తాను ఉండండి రా, మీ పని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, రాజుగారు చూసుకుంటారు, మీకు మరణశిక్ష. చూడండి, నన్ను కొడతారా మీరు, ఇష్టం వనువధం హ్యేతత్ సుగ్రీవుడికి ప్రాణప్రదమైనటువంటి మధువనాన్ని నాశనం చేస్తున్నారా, మీరందరూ వధ్యులే, చంపబడాల్సిన వాళ్ళు, మీకు శిక్ష కాచుకుని కూర్చుంది, పదండ్రా అన్నాడు దధిముఖుడు. రే వీళ్ళతో ఎందుకుగా, మన రాజున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్దాం పో, వీళ్ళు ఇట్లా మనల్ని అందరినీ కొట్టారని చెప్పి మన బాధ్యత మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా మనల్ని కొట్టారు, మధువనాన్ని నాశనం చేశారని మనం చెప్పవలసిన చోటు చెప్దాం, వీళ్ళతో ఏంటి మాట మనకి. అక్కడ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్దాం అన్నాడు. మహావీర్య సర్వైస్తై పరివారిత, వెంటనే అక్కడికి వెళ్ళారు. దధిముఖుడు వనపాలురు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళ యొక్క గ్రూప్. అక్కడ కూర్చున్నాడు రాముడు లక్ష్మణుడు సమేతుడై, సుగ్రీవుడు కొలువు ఉన్నాడు అక్కడ. ఆ కొలువు ఉండడం ఆలస్యం, గబగబా వెళ్ళాడు, వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, సుగ్రీవుడి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. సుగ్రీవుడు సదీనవదన, దీనమైనటువంటి స్వరంతో సప్తనాడులు అలా కృంగిపోయి శరీరం అంతా